చాలా మంది దేవుని దయ కోరుకుంటున్నారు, కానీ హౌ యు విల్ గెట్ మెర్సీ ఫ్రమ్ గాడ్? అసలు దేవుని దగ్గర నుంచి నువ్వు దయ ఎలా పొందుకుంటావు? మొట్టమొదటిగా చెబుతున్నాను, దేవుని దగ్గర నుంచి నీకు దయ కావాలన్నా, దేవుని దగ్గర నుంచి నీకు ఏదైనా కార్యం కావాలన్నా, దేవుని దగ్గర నుంచి నువ్వు ఏదైనా పొందుకోవాలన్నా, మొదట నీ అతిక్రమములు నువ్వు ఒప్పుకోవాలి, నీ పాపములు నువ్వు ఒప్పుకోవాలి, పాత రోత జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఈరోజు చాలా మంది నూతనమైన సంవత్సరంలో ఎప్పుడు కూడా కామ పెట్టుకుంటూ ఎన్ని కామాలు పెట్టుకోవాలంటే అన్ని కామాలు పెట్టుకుంటున్నారు. కానీ గమనించండి ప్రియులారా, ఈ క్షణం నువ్వు పెట్టాల్సింది ఫుల్ స్టాప్. నీ త్రాగుడికి నువ్వు పెట్టాల్సింది ఫుల్ స్టాప్, నీ పాపానికి నువ్వు పెట్టాల్సింది ఫుల్ స్టాప్. నీ తల్లిని కొట్టడం కానీ, తండ్రికి అవిధేయతను కానీ, అవన్నీ కూడా నువ్వేం పెట్టాలంటే ఫుల్ స్టాప్ పెట్టాలి. అలా పెట్టిన వాడికే దేవుని యొక్క దయ మెండుగా ధారాళంగా కుమ్మరించబడుతుంది. దేవుని దయ లేకుండా ఎంత సంవత్సరంలో నువ్వు ఎన్ని బట్టలు మార్చినా, నువ్వు ఎంత ఇల్లు ఆడంబరంగా ఉందా, నువ్వు ఎంత ముస్తాబైనప్పటికీ కూడా ఆ జీవితం పాత జీవితమే. తారీఖు మాత్రమే మార్చబడుతుంది. 1/1/2025 సంఖ్యలో మార్పు ఉండడం కాదు, నీ జీవితంలో మార్పు ఉండాలి. నువ్వు ఆలోచించే ఆలోచనలో మార్పు ఉండాలి, నీ స్థితిగతుల్లో మార్పు ఉండాలి, నీ నిర్ణయాల్లో మార్పు ఉండాలి. 24లో ఎలాంటి ప్రార్థన చేశావో 25లో కూడా అలాంటి ప్రార్థన సరిపోదు. 24లో ఎలాంటి భక్తి చేశావో 25లో అలాంటి భక్తి సరిపోదు. దేవుడు కోరుకుంటున్నాడు అడ్వాన్స్ గా ఒక మంచి స్టాండర్డ్స్ కలిగిన ఆత్మీయ జీవితాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. దానికి ఉదాహరణ ఏంటంటే, ధర్మశాస్త్రంలో నువ్వు ఒక స్త్రీని చూసి ఆ స్త్రీతో వ్యభిచారిస్తే అది వ్యభిచారణ. కానీ యేసుక్రీస్తు ప్రభులు వారు అంటున్నారు, నువ్వు ఆ స్త్రీని చూసి మోహపు చూపుతో చూస్తే చాలు, అది వ్యభిచారమే. ఆయన స్టాండర్డ్స్ ఎంత ఎత్తుగా ఉంది, కానీ మన స్టాండర్డ్స్ ఎంత దిగువగా ఉంది. గమనించండి ప్రియులారా, ఈ జీవితం చాలా విలువైనది, చాలా విలువైనది. విలువైన జీవితాన్ని పాడు చేసుకోకుండా కామ పెట్టాల్సిన నువ్వు ఫుల్ స్టాప్ పెట్టే. నీ రోత పాత జీవితానికి, నీ అవిధేయత జీవితానికి, మార్పు లేని జీవితానికి నువ్వు ఫుల్ స్టాప్ పెట్టేసి మార్పు కలిగిన జీవితం గుండా నువ్వు పయనం చేస్తే ఈ సంవత్సరం, వచ్చే సంవత్సరం నీకు ఒక ఆనందకరమైన సంవత్సరంగా మార్చబడుతుంది. ఇది చాలా మంది నమ్మరండి. వాక్యం వింటారు, చాలా మంది నమ్మరు. ప్రసంగాలు వింటారు, చాలా మంది నమ్మరు. కానీ గమనించండి ప్రియులారా, మీ నమ్మకం ఎలా ఉంటుందంటే, మన ప్రజల నమ్మకం ఎలా ఉంటుందంటే, ఎప్పుడైనా ట్రైన్ ఎక్కారండి మీరు? ఎప్పుడైనా ట్రైన్ ఎక్కారా? ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఎక్కారు, కానీ ఎవరూ రెస్పాండ్ అవ్వట్లేదు. ఎక్కారా ఎక్కలేదా? అందరూ ఎక్కారు. ఇంచుమించు ఒక 80 రూపాయలు 100 రూపాయలు ట్రైన్ టికెట్